ఇక మీదటైనా నువ్వు హ్యాపీగా ఉండాలి. నేను చచ్చిపోయాననుకో, ఎటు వెళ్ళాలో తెలియక దారి చూపిస్తావని ఇక్కడ ఆగాను స్వామి. ఇక్కడి నుండి కూడా తరిమేస్తున్నావు కదూ. రేయ్, ఇది మా ఏరియారా. ఇక పరిగెత్తే పని లేదు. నీ పని క్లోజ్. రేయ్, ఈ శివగాడికి ఏరియాతో లొకేషన్తో పని లేదు. ఎక్కడైనా నా సిగ్నల్స్ ఫుల్గా పనిచేస్తాయి. మీ సరదా తీర్చే వరకు నా సిగ్నల్స్ డౌన్ అయ్యేదే ఉండదు. రండ్రా. కోటలు చాచున రౌడి మంది ఒకవైపు, శివమెచ్చిన సింగమల్లె అతనొక్కడు ఒకవైపు. ఆ చూపుల చింతనిప్పు దుర్మార్గుల కుంటి మొక్కు, ఆ అడుగుల పిడుగుబాటు కుండకిళ్ళ ఆటకట్టు. అందులోంచి అమ్మ ఫోటో తీయకు, చంపేస్తా. రేయ్, అమ్మాయి చూసిందిరా. రేయ్, పదండ్రా, పారిపోదాం. అయ్యో, అయ్యో, ఏమండి ఏమండి ఏమండి, హెల్ప్, ఎవరైనా ఉన్నారా? ఏమండి, హలో, ఎమర్జెన్సీ. ఇక్కడ ఒక అతన్ని పొడి చేశారండి. అంబులెన్స్ అర్జెంటుగా రావాలి. అదే
శాలిని, నీకే కష్టం వచ్చినా ఈ అమ్మకే కదా చెప్పుకుంటావు. అలాంటిది నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నానని లెటర్ రాసి వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళావు శాలిని? ఏమైపోయావు? గోవింద్, సరిగ్గా చూడండి, ఎక్కడైనా కనిపిస్తుందేమో చూడండి. మేడం కంగారు పడకండి మేడం, దొరుకుతుంది. ఎంతో దూరం వెళ్ళుండారు మేడం. అవునండి, ప్లీజ్ అండి, నాకు ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి. నా శాలినికి ఏమైనా అయితే ఊహించడానికి కూడా ధైర్యం చేయలేనండి. అలాగే శాలిని ఫోటో ఇప్పుడే పంపిస్తానండి, వాట్సాప్ చేస్తాను చూడండి. ఏమా, ఇదిగో నిన్నే. ఏమైందండి? ఏమవడం ఏంటి? పేషెంట్ని తీసుకొచ్చి హాస్పిటల్లో పడేస్తే బాగైపోతాడా? దగ్గరుండాలి కదా. ఎక్కడికి వెళ్తున్నావు? అది నేను అతనికి బ్లడ్ చాలా పోయిందమ్మా, అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. అయ్యో, బ్లడ్ గ్రూప్ చూస్తే ఏబీ నెగిటివ్. మా దగ్గర ఆ గ్రూప్ బ్లడ్ స్టాక్ లేదు. త్వరగా బ్లడ్ బ్యాంక్ వెళ్ళి త్వరగా తీసుకురమ్మా. ఏబీ నెగిటివా? అవును, ఏబీ నెగిటివే. వెళ్ళి పట్టుకురా. అది కాదండి, నాది కూడా సేమ్ గ్రూపే. బ్లడ్ నేను ఇస్తాను. అవునా, మీది అదే గ్రూపా? మరి ఇంత స్లోగా చెప్తావేంటమ్మా? రండి రండి త్వరగా. గోవింద్ గారు, శాలిని అనుకుంటాను, చూడండి. శాలిని అండి, మీరు కారు ఆపండి, ఆపండి. శాలిని, శాలిని, మేడం శాలిని, మేడం శాలిని, మేడం మేడం శాలిని, మేడం మేడం శాలిని, మేడం శాలిని, శాలిని, మేడం శాలిని, శాలిని అండి. మేడం తను శాలిని కాదు మేడం, ఎవరు లేరు మేడం. బాధపడకండి మేడం. నాది బాధ కాదు గోవింద్, భయం. ఈ భయం దూరం అవ్వాలంటే నా కూతురు నా దగ్గర ఉండాలి. ఎందుకంటే ఏ తల్లిదండ్రులకైనా పిల్లలే బలం. పిల్లలు పక్కనుంటే తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలరు. నాకేం అర్థం కావట్లేదు గోవింద్. శాలిని ఇల్లొదిలి వెళ్ళిపోయిందని తలుచుకుంటేనే ఏదో పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్టుగా అనిపిస్తోంది. ఇంకా తను నాకు కనబడకపోతే, అసలు పూర్తిగా కనిపించకుండానే పోతే. అలా ఏం జరగదు మేడం. శాలిని గారు తప్పకుండా మనకు కనిపిస్తారు, మనతో పాటు ఇంటికి వస్తారు. రండి మేడం. మేడం, ఈ జ్యూస్ తాగండి.
ఎక్స్క్యూజ్ మీ. ఎలా ఉంది డాక్టర్ ఆయనకి? బాధపడాల్సిన పనేం లేదు. ఆపరేషన్ చేశాం. తను ప్రాణాలతో బయటపడ్డట్టే. 1 గంట తర్వాత స్ప్రోలోకి వస్తాడు. ఐసీలో ఉన్నారు. మీరు వెళ్ళి చూడండి. రండి. చూడండి, మీ పేరేంటో మీ ఊరేంటో కూడా నాకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను చావాలో బ్రతకాలో తెలియక వెళ్ళే దారిలో మీరు చావు బ్రతుకుల్లో కనిపించారు. డాక్టర్లు మీకు ప్రమాదం ఏం లేదని చెప్పారు. మీరు చావు నుండి బయటపడ్డారు. ఇక నేను వెళ్తున్నాను. మేడం, బిల్లు కట్టాలి, నాతో పాటు రండి. దేవుడా, బ్లడ్ అంటే ఇచ్చాను, బిల్ అంటే ఇవ్వడానికి నా దగ్గర 1 రూపీ కూడా లేదే. అరే మేడం, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? రండి. ఎంత? నా దగ్గర ఇంత డబ్బు లేదండి. మరి ఎంత ఉంది? అసలు ఏమీ లేదు సార్. లేనప్పుడు పేషెంట్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అతన్ని చచ్చే పరిస్థితుల్లో తీసుకొచ్చావు. ఆపరేషన్ అయ్యాక బ్రతికాక మాకే చావు కబురు చల్లగా చెప్తున్నావా? మర్యాదగా డబ్బు కట్టు, లేదంటే నీ మీద లీగల్ యాక్షన్కి ప్రిపేర్ అవుతాం. ఏమనుకుంటున్నావు ఏంటో? ఇప్పుడు వీళ్ళు అలాంటి పని చేస్తే నేను ఎక్కడున్నానో ఖచ్చితంగా అమ్మకు తెలిసిపోతుంది. హలో, డబ్బు కడతారా? పోలీసుని పిలవమంటారా? ఓ, వద్దు సార్. సార్, ఇదిగోండి. వీటి విలువ మీరిచ్చిన బిల్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఇవి తీసుకొని నా దారి నన్ను వదిలేయండి. ఇవన్నీ తీసుకొని మేమేం చేసుకోవాలమ్మా? ఇంతకన్నా నా దగ్గర ఏమీ లేవండి. ప్లీజ్, ఇక నన్ను వెళ్ళనివ్వండి. పృథ్వీ, ఇవి నీ దగ్గర పెట్టు. పేషెంట్ బిల్లు పే చేశాక మిమ్మల్ని ఇచ్చేద్దాం. సార్, రండి సార్, మీ అబ్బాయిని చూపిస్తాను. పదండి. ఏమైంది డాక్టర్? మా వాడు ఇంకా స్పృహలోకి రాలేదు.
వీడికి ఏమైంది అంటే మీరెవరు ఏమీ మాట్లాడటం లేదు. ఏమైనా అయితే చెప్పకుండా ఎందుకుంటామండి? మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. ఏంటండి, రెండో రోజు కూడా మా వాడికి స్పృహ రాలేదు అంటే కంగారు పడకుండా కూల్కి ఎలా ఉంటామండి? అయ్యో, చెప్పేది వినండి సార్. కొన్ని కేసుల్లో మైండ్ డీప్గా రెస్ట్ కోరుకుంటుంది. మీ అబ్బాయి ఫిజికల్గా మాత్రమే కాదు, మెంటల్గా కూడా బాగా హర్ట్ అయ్యాడు. అందుకే ఈయనకి స్పృహ రాలేదు. మీరు టెన్షన్ పడకుండా కాస్త పేషెన్స్తో ఉండండి. ఇప్పుడో కాసేపటికో ఇతనికి స్పృహ వస్తుంది. ఓకే, చూస్తాను. వీడికి ఈ రోజు కూడా స్పృహ రాలేదంటే అప్పుడు మాట్లాడతాను. సరే సార్, స్పృహ వస్తే మాకు చెప్పండి, మేము వచ్చి చూస్తాం. ఒరే నాన్న, ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావురా? మీ అమ్మ పోయింది, నువ్వు ఇలా హాస్పిటల్ పాలయ్యావు. ఈ దుస్థితి చూడటానికంటరా నేను బతుకుంది. మీ అమ్మ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఇంత డబ్బు పలుకుబడి ఉండి కూడా ఏమీ చేయలేకపోయాం. ఆ రోజీని చావంచుల దాకా తీసుకెళ్లలేక మీ అమ్మని బలిచ్చుకున్నాం. కాదు కాదు కాదు, అది ఆ రోజీ మీ అమ్మని బలి తీసుకుంది. ఎక్కడో నా అదృష్టం బాగుండి నువ్వైనా దక్కావు, లేకపోతే నేనేమైపోయేవాడ్రా? హలో, ఏంటి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? సార్, విజయ గారి మర్డర్ కేసులో ఏ ప్రూఫ్ దొరకని కారణంగా రోజీ గారి మీద పెట్టిన మర్డర్ కేసు క్లోజ్ చేయడం జరిగింది. నా భార్యను చంపింది, నా కొడుకు మీద హత్యా ప్రయత్నం చేసింది ఆ రోజీ అని అది అందరికీ తెలుసు. నువ్వు మాత్రం అసలు రోజీకి సంబంధించిన ఎలాంటి క్లూ దొరకలేదు, అసలు మా ఆవిడ చావుకి రోజీకి ఎలాంటి సంబంధం లేదు అంటున్నావు. సార్, ఏదైనా నోటి మాట చల్లదు సార్. చట్టానికి సాక్ష్యాలు కావాలి. అవి లేనప్పుడు ఎవరూ ఏం చేయలేం. అది కాదయ్యా, మా ఆవిడ మీ సుపీరియర్ ఆఫీసర్. అలాంటిది ఒక పోలీస్ అధికారి చనిపోతే ఇదేనా మీరు రియాక్ట్ అయ్యే విధానం? ఇదేనా మీరు ఆవిడకి చూపించే కృతజ్ఞత? సార్, నేను చేయగలిగింది చాలా చేశాను సార్. ఇప్పుడు నేనేం చేయలేను. ఇందులో పై వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. హలో హలో హలో, మా విజయ పోయిందని తెలిసాక డిపార్ట్మెంట్లో క్రమశిక్షణ లేకుండా పోయింది. ఒకప్పుడు నేను ఫోన్ చేస్తే వణికిపోయే వెధవలకు కూడా ఇప్పుడు కొమ్ములు వచ్చేశాయి. ఎప్పుడు చెప్తున్నాను విను భార్గవి. శాలిని కాదు, నా సంతోషాన్ని నువ్వే చంపేశావు. నువ్వే చంపేశావు. ఎవరు అన్నట్టు ఆడదానికి ఆడదే శత్రువు. అందరూ మారాలి మారాలని కోరుకోవడం కాదు. ముందు పక్క వాళ్ళని బాధ పెట్టే నీ మెంటాలిటీని మార్చుకో.